జరిగిన గొడవ వల్ల ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అంటారు? దివ్యకి ఆబ్వియస్లీ దివ్య ఇప్పుడు వెళ్ళిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోతుంది, సో తనకే మైనస్ కదా, అవసరం లేదు. తనుజాని టార్గెట్ చేయడం వల్లే వెళ్ళిపోతుందంటారా? అలా ఏం లేదు, తనుజాని టార్గెట్ చేయడం వల్ల ఏం కాదు, తన గేమ్ పరంగా తన పరంగా తన బిహేవియర్ ఓవరాల్ బాగానే ఉంటుంది అమ్మాయి, నాట్ బ్యాడ్. బట్ కొంచెం ఓవర్ రియాక్ట్ అవ్వడము, తనుజాతో అట్లా పెట్టుకోవడం, తనుజాని మొత్తం ఇంకొక చూడడం అది నచ్చట్లేదు. ఇవాళ ప్రోమోలో కూడా నాగార్జున గారు తనుజ గారిని మాట తిట్టడము అరవడం చేశారు. నెగిటివిటీ పెరిగిపోతుంది కదా అట్లా అరిసినప్పుడు. మరి ఇంకా నెగిటివిటీ పెరిగిపోతాం మనం అనుకుంటాం, బట్ ఇంకా హై అయితేనే ఉంటుంది. తను స్టార్టింగ్ లో కూడా ఒక ఎపిసోడ్ లో నాగార్జున గారు నెగిటివ్ గానే మాట్లాడారు తనుజతో, ఇంకా హై అయిపోయింది. సో మేబీ ఇది కూడా కావచ్చు. బయట చూస్తే తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ కప్ కొడతామని చెప్పేసి అంటున్నారు, మీరేం చెప్తారు? నేను కూడా అదే, వాళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరు కప్, బట్ విన్నర్ ఇమాన్యుయల్, రన్నర్ అయితే తనుజ అనిపిస్తుంది. బేబీ ఇంకా లేడీస్ ని విన్నర్ చేయడని చెప్పి ఇంకా ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ నాకు. ఎందుకు అంటే కమెడియన్స్ విన్నర్ చేయరని చెప్పి చాలా మంది అనుకుంటారు, మీరేమో అమ్మాయిలు చేయరంటున్నారు. అలా ఏం లేదు, తనుజతో పోల్చుకుంటే ఇమాన్యుయల్ చాలా బెటర్, ఎంటర్టైన్ చేస్తున్నాడు, అట్ ద సేమ్ టైం కంటెంట్ ఇస్తున్నాడు, ప్రతి ఒక్కరితో మింగిల్ అవుతున్నాడు, ప్రతి ఒక్కరితో చాలా బాగున్నాడు తనుజతో కంపేర్ చేస్తే. సో పాయింట్ ఆఫ్ వ్యూలో బేబీ ఇమాన్యుయల్ ని చేయొచ్చు. లేదండి, ఎందులో వాడుకున్నారు, తనుజ రీతుయే ఇమాన్యుయల్ వాడుకున్నారు కొన్నిసార్లు చూస్తే. అయ్యో నన్ను తనుజ నెగిటివ్ చేస్తున్నారు మీరు. లేదండి, వాళ్ళు ఫస్ట్ హ్యాపీగానే సాగింది, కొన్ని కారణాల వల్ల వాళ్ళు మేబీ డిస్టర్బెన్సెస్ వచ్చినాయి అంతేగాని దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. బయట కూడా షోస్లలో కూడా వాళ్ళు చాలా బాగా ఉంటారు. సో విన్నర్ అని చెప్పి డిసైడ్ చేస్తున్నారు కదా, ఇంకెందుకు ఇప్పుడు బిగ్ బాస్ కోటేసే వాళ్ళు ఏం కావాలి? నేను డిసైడ్ చేస్తున్నా, ఆల్ ఓవర్ అంటే అందరూ ఆడియన్స్ డిసైడ్ చేయలేరు కదా. సో మామూలుగా ఫైనల్ గా అయితే ఓటింగ్ ప్రకారం కదా విన్నర్ ని డిసైడ్ చేసేది. అవును, ఇప్పుడు కూడా అదే కదా. ఇప్పుడు నేను వెళ్ళి కప్పిచ్చే తనుజ కంటే ఇచ్చేస్తాడా? అది వాళ్ళ ఒపీనియన్ అండి, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేసేటప్పుడు వాళ్ళు చెప్తారు, అదంతే. ఇప్పుడు నేను అలా ఏం నేను అనట్లేనండి, నన్ను ఇరికించేటట్టు ఉన్నారు అలా ఏం లేదు. సో ఫ్యామిలీ వీక్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది, క్యూట్ గా మంచిగా అనిపించింది. ఫస్ట్ నాకు తనుజ సిస్టర్ది నచ్చింది, అండ్ నెక్స్ట్ నాకు సంజన గారిది నచ్చింది. సో ఓవరాల్ గా వచ్చిన ఫ్యామిలీలో రియల్ ఎమోషనల్ ఎవరు అనిపించారు? అర్థం కాలేదు. ఎమోషనల్ పరంగా ఎవరు రియల్ అనిపించారు? ఎమోషనల్ పరంగా ఓవరాల్ గా చూసుకుంటేనా నాకు సంజన ఎమోషన్స్ రియల్ అనిపించింది. బికాస్ తను 5 months బేబీని ఇచ్చిపెట్టి రావడము, 10 weeks తను చూడకుండా కిడ్స్ని మాట్లాడకుండా సర్వే అవ్వడం, అది చాలా బాగా అనిపించింది, దానికి నేను కనెక్ట్ అయిపోయా. సో ఈ ఫ్యామిలీ వీక్ తర్వాత గేమ్ చేంజ్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. నిన్న ఎపిసోడ్ లో చేంజ్ అయింది ఆల్రెడీ గేమ్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? ఇమాన్యుయల్, భరణి అండ్ తనుజ, సుమన్ శెట్టి, పవన్ కళ్యాణ్. సో ఆల్మోస్ట్ ఎండింగ్ లోకి వచ్చేసాం కదా, ఇంకా ఎవరైనా ఫేక్ గేమ్ ఆడుతున్నారు అనుకుంటున్నారా? అలా ఎవరు లేరండి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ గా ఆడుతున్నారు. సో మీ ఫేవరెట్ కంటెంట్ ఎవరు? ఆబ్వియస్లీ తనుజ. సో అసలు మీకు నచ్చిన వాళ్ళు ఎవరు బిగ్ బాస్ ఓవరాల్ గా? నాకా రీతు ఏమో, నాకు రీతు అస్సలు నచ్చదు. ఇప్పుడు దాకా ఎలిమినేషన్ అయిన వాళ్ళు ఎవరిది ఫేక్, ఎవరిది ఎవరైనా రియల్ అనిపించిందా? రియల్ ఫేక్ అంటే నాకు రీతుదే అనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుని తను ఎప్పుడు ఎట్లా, తను ఏంది అసలు తనది అర్థం కాక చేస్తున్నాం అంతే. సో ఒకవేళ బిగ్ బాస్ లోకి మీకు అవకాశం ఇస్తే మీరు వెళ్తారా? ఆబ్వియస్లీ కంపల్సరీ వెళ్తా. వెళ్తే మీరు గట్టి పోటీ ఇస్తానని నమ్మకం ఉందా మీకు? గట్టి పోటీ అంటే నేను అంటే నా 100% ఎఫర్ట్స్ నేను పెడతాను, బట్ నేను ఏడవను. బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇచ్చి మీకు ఇప్పుడు బిగ్ బాస్ కంటెంట్ నుంచి ఒక పర్సన్ మీ ఇంటికి తీసుకెళ్ళమంటే ఏ పర్సన్ తీసుకెళ్తారు? బీబీనే తీసుకెళ్తా. ఎందుకు కావచ్చు, కానీ నేను బీబీని తీసుకెళ్తా, ఎందుకంటే ఈ షో అంతా నడిపెడతానేగా, చూడాలని ఒక క్యూరియస్ ఉంది అంతే.